వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ అంటే సింగర్ కల్పన గారి ఆత్మహత్యాయత్నం గురించి చాలా వరకు మనం న్యూస్ వింటూ ఉన్నాం. నిన్న ఆవిడ ఏదైతే కొంచెం ఓవర్ డోసేజ్ వల్ల కొంచెం కాన్షియస్ అయిపోయి అపార్ట్మెంట్లోనే పడిపోయి ఉండడం, అది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఆ అపార్ట్మెంట్ వాసులు కానీ సెక్రటరీ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి డోర్స్ పగలగొట్టి ఆవిడని అంటే అన్కాన్షియస్ స్టేట్లో ఉన్న ఆవిడని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం అండ్ అక్కడి నుంచి కూడా ఆవిడకి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయడం ఇదంతా మనకి తెలిసిన విషయమే. అండ్ అంతేకాకుండా నిన్న నైట్ కూడా చూసుకుంటే చాలామంది సింగర్స్ శ్రీకృష్ణ గారు కానీ, కారుణ్య గారు అండ్ గీతా మాధురి అండ్ సునీత గారు ఇలా వీళ్ళందరూ కూడా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ స్టేటస్ని చూడడం జరిగింది అండ్ ఆవిడ కండిషన్ని కూడా వాళ్ళైతే అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా సింగర్స్ ఫ్రెటర్నిటీకి సంబంధించి చాలామంది కూడా ఇప్పటికే హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారన్నమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇంతవరకు అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు అండ్ పోలీసులు కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా కల్పన గారి హస్బెండ్ కూడా అయితే నిన్న హైదరాబాద్కి రావడం జరిగింది చెన్నై నుంచి. ఆయన కూడా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు అండ్ పోలీసులు కూడా ఆయన కూడా విచారిస్తున్నారు. అంటే ఎలాంటి కోణాల నుంచి ఇది జరిగింది, ఎందుకు జరిగింది, ఆవిడ ఎందుకు ఇలా ఓవర్ డోస్ తీసుకోవాల్సి వచ్చింది అనే సిచ్యువేషన్ కానీ అండ్ ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది కూడా తొందరలో మనకి ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి సింగింగ్ ఫ్రెటర్నిటీకి సంబంధించి మనకి సినీ మ్యూజిషియన్ యూనియన్ నుంచి అంతేకాకుండా సింగర్ కంపోజర్ మనకి రవివర్మ గారు అవైలబిలిటీలో ఉన్నారు. రవివర్మ గారితో మాట్లాడదాం. అసలు ఆవిడ హెల్త్ కండిషన్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది అండ్ దీనికి ఏమైనా కారణాలు తెలుసా అనేది ఒకసారి ఆయన అడిగే మనం తెలుసుకుందాం. హలో హలో ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సింగర్ మ్యూజిక్ కంపోజర్ రవివర్మ గారు ఉన్నారు. రవివర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చెప్పండి. అదే సింగర్ కల్పన గారి న్యూస్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే ఉంటుంది సార్. అదే ఈ విషయం తెలిసిన తర్వాత అయితే నిన్న సింగర్స్ కూడా చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆవిడ స్టేట్ ఏంటి అనేది తెలుసుకున్నారు. ఏంటి సార్ మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? అదే యాక్చువల్గా నాకు రాత్రి తెలిసింది ఇట్లా, అంటే న్యూస్ లో అనుకోకుండా చూసి అయితే అదే అంటే పూర్తిగా వివరాలు అయితే అంటే ఆమెను కలిస్తేనే, లేకపోతే ఇట్లా ఇప్పుడు తెలుగు సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ యూనియన్ తరఫున రామాచారి గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. అవును సార్. అయితే అదే మేము రిప్రజెంట్ చేస్తున్నాము, కానీ ఏంటంటే మేము అదే ఇంకా వెళ్ళి అదే కనుక్కోలేదు అంటే అసలు ఏం జరిగింది అనేది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పోలీసులు అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారని అట్లా న్యూస్ లో అట్లా చూడడం వల్ల సరే ఇప్పుడు అంటే మనకు తెలిసిన మంచి విషయం ఏంటంటే ఆమె కొంచెం కోలుకున్నారు, బాగున్నారు అని తెలిసింది. హెల్త్ అయితే ఇప్పుడు స్టేబుల్ గానే ఉందా సార్? స్టేబుల్ గా ఉందని తెలిసింది. అయితే ఇప్పుడు మన అంటే అసోసియేషన్ కి సంబంధించి కానీ ఇంకా మిగతా సింగర్స్ కానీ అంటే రాత్రి శ్రీకృష్ణ గారు కానీ, కారుణ్య, ఇలా గీతా మాధురి గారు కానీ, సునీత గారు ఇలా అందరూ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఓకే, వెళ్ళి పర్సనల్ గా కలిసారా వాళ్ళు? వెళ్ళొచ్చారు సార్, హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చారు. అయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా? అదే ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఇది కాకుండా మామూలుగా ఒక గ్రూప్ ఉంది తెలుగు సింగర్స్ క్లబ్ అని, దాంట్లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పారనమాట. అయితే శ్రీకృష్ణ గానీ లేకపోతే ఆర్పి అన్న వీళ్ళు ఏంటంటే షీ స్టేబుల్, ఓకే సార్, అంటే డోంట్ వరీ, అంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అని అట్లా పెట్టారు. అయితే ఏంటంటే మేము పర్సనల్ గా ఇప్పుడు అసోసియేషన్ తరఫున వెళ్ళి ఒకసారి మన రామాచారి అన్నతో వీళ్ళతో మాట్లాడి, నేను రామాచారి గారు తర్వాత ట్రెజరర్ మాధవ్ గారు మేము ముగ్గురం వెళ్ళి ఒకసారి పర్సనల్ గా కలిసి అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు అంటే ఏ కారణాల చేత వారు ఇట్లా అదే ఆ స్లీపింగ్ పిల్స్ తీసుకోవాల్సి వచ్చింది అనేది ఒకసారి వారితో మాట్లాడితే మనకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా సార్. మీరు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ మీరు మంచి మంచి సాంగ్స్ పాడారు, కంపోజర్ గా చేస్తున్నారు. అండ్ మీరు కల్పన గారితో అసోసియేషన్ ఎలా ఉంటుంది సార్? అంటే మిగతా సింగర్స్ తోటి షోస్ లో కానీ, బయట ఈవెంట్స్ లో కానీ, మీటింగ్స్ లో కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా, ఎలా ఉంటుంది? అంటే వారు అంటే నా మ్యూజిక్ లో ఒక తమిళ్ సాంగ్ అంటే నేను ఒక మూవీకి చేసినప్పుడు ఏంటంటే ఒక తమిళ్ మూవీ కూడా చేసిన నేను. ఓకే సార్. అప్పుడు కల్పన గారితో ఒక పాట పాడించాము. అప్పుడు హైదరాబాద్ లోనే రికార్డింగ్ జరిగింది. అది కాకుండా ఈ కామన్ షోస్ లో ఎక్కడైనా కలిసినప్పుడు కానీ చాలా యాక్టివ్ గా, అంటే అసలు ఆమెకి ఎలాంటి ఏ ఇబ్బందులు కానీ లేకపోతే అసలు ఏమీ లేనట్టుగా ఎప్పుడు చాలా హ్యాపీగానే ఉంటారు. మరి తర్వాత అందరితో చాలా యాక్టివ్ గా, తర్వాత ఎప్పటికప్పుడు అంటే చాలా నాలెడ్జ్ కూడా, అంటే సంగీతం పరంగా ఆమెకి బాగా విపరీతమైన అంటే సాధన చేస్తున్నారు కదా వారు, అంటే అన్ని దాని మీద బాగా నాలెడ్జ్ ఉంది. కాబట్టి అటు వెస్టర్న్ కర్ణాటక, నాకు తెలిసి ఆమె ఇండియాలోనే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అందుట్లో కల్పన గారు ఒకరు 8 గ్రేడ్స్ వెస్టర్న్ వోకల్ చేసిన వాళ్ళు. ఓకే, వెస్టర్న్ గ్రేడ్స్ లో 8 గ్రేడ్స్ చేశారు. వెస్టర్న్ వోకల్ చేసిన వారు ఇద్దరు ముగ్గురు ఉంటే అందులో వీరొకరు. ఓకే సార్, అది టోటల్ ఇండియాలో. సో అట్లా వారికి అన్ని రకాలుగా చాలా విపరీతమైన అంటే ఇట్లా ప్రవేశం ఉంది దాంట్లో. కానీ సో కాబట్టి అయితే ఆమె ఎప్పుడు అందరితో చాలా నవ్వుతూ, తర్వాత
పాటలు నేర్చుకోవడం కానీ వెంటనే అసలు నేర్చుకుని అందరిని ఆశ్చర్యపరచడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదే సార్. సో చాలా అంటే ఎనర్జెటిక్ గా తర్వాత అట్లా ఉంటారు. కానీ ఇప్పుడు ఇట్లాంటిది కల్పన గారు చేసిందని అంటే ఎవరు అసలు ఊహించారు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే నేను చూశాను, అంటే అది రాత్రి చూశాను అది కూడా. కానీ ఆ ప్రెస్ మీట్ ఏదో పెట్టి దాంట్లో మాట్లాడుతున్నప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి అదంతా బాగా ఏదో సమ్ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టేనే అనిపించింది ఆమె. అదే సార్. సో నేను అంటే చాలా కాలం తర్వాత నేను మళ్ళీ చూశాను అట్లా. అదే సార్. ఏమైనా అంటే ఆవిడ మామూలుగా జనరల్ మిగతా సింగర్స్ అందరినీ అడిగితే కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, ఎప్పుడు అందరితో మంచిగా ఉంటారు, చాలా ఫెరోషియస్ అని కూడా చెప్తూ ఉంటారు జనరల్లీ. అవును, ఫెరోషియస్ అండ్ అదే వెరీ కాన్ఫిడెంట్ అండ్ అంటే ఇంకా అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు అట్లాగే ఉంటారు. అంటే కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెన్సిటివ్ కూడా, అంటే సెన్సిటివిటీ కూడా అలాగే ఉంటది. ఎక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల అయితే ఎక్కువ ఒక సబ్జెక్ట్ గురించి దాని మీద అంటే ఒక ఏమంటారు శాస్త్రజ్ఞుల లెవెల్, అంటే ఒక సైంటిస్ట్ లాగా ఆమె ఒక మ్యూజిక్ సైంటిస్ట్ అని చెప్పొచ్చు. అదే సార్, అదే సార్. వన్ ఆఫ్ ది. సో అట్లా ఉన్నప్పుడు అంత నాలెడ్జ్ అవి ఉన్నప్పుడు ఏంటంటే బాగా సెన్సిటివిటీ కూడా ఉంటది. అదే సార్. అంటే బహుశా దాని కారణంగా ఏమన్నా ఇట్లా చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, ఓవర్ సెన్సిటివిటీ వల్ల. అదే సార్. అండ్ ఇప్పుడు మీరు అంటే సింగర్స్ ఫ్రెటర్నిటీ సంబంధించి ఇప్పుడు మీరు అందరు వెళ్ళి కలవబోతున్నారా సార్? అంటే ఆవిడని చూడండి. అదే ఒక్కసారి ఇప్పుడు అన్నతో, అదే ప్రెసిడెంట్ రామాచారి అన్నతో ఒకసారి మాట్లాడి మన అసోసియేషన్ తరఫున మేము వెళ్ళి, అయితే నాకు తెలిసి ఆమె మన యాక్చువల్గా తెలుగు అదే ఈ సినీ మ్యూజిషియన్స్ యూనియన్ లో ఆమె మెంబర్ కాదు. ఓకే. బట్ షీఈస్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ కాబట్టి మనము సరే మన దాంట్లో ఉన్నా లేకపోయినా మనం మినిమం మన బాధ్యత కదా, ఎందుకంటే మనకు సంబంధించిన ఒక వ్యక్తి అదే సార్, అదే సార్ ఇట్లా ప్రాబ్లమ్స్ లో ఉంది అసలు దేని వల్ల. అయితే వాళ్ళు అలౌ చేస్తే మనం వెళ్ళి మాట్లాడొచ్చు యాక్చువల్ గా. అవును సార్, అవును. ఏది ఆ పోలీసులు కానీ లేదా ఇప్పుడు కల్పన గారికి కూడా అలౌ చేయాలి కదా మనతో మాట్లాడడానికి. అవును, అవును, అవునండి. సో అట్లా చేస్తే కనుక డెఫినెట్ గా మేము వెళ్ళి వారికి ఏదైనా ఒకవేళ మా తరఫు నుంచి మేము చేయగలిగితే ఏదైనా సాయం చేయడానికి కూడా మేము సిద్ధంగా. సో మీరు అంటే సింగర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఆవిడ హెల్త్ గురించి కానీ అంత మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే ఎలా కలవాలి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పెడతా ఉన్నారు. సో ఇప్పుడు వరి కావాల్సిన పని ఏం లేదు, డోంట్ వరీ అని పెట్టారు. సో షీ స్టేబుల్, అంత అంటే చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ఓకే సార్, రవివర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఓకే, ఓకే సార్. బాయ్.